నా పేరు రెవరెండ్ డాక్టర్ ఎలిషా, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఈ విధంగా రావడానికి కారణం 1950లో ప్రెసిడెంట్ సార్ గారు ఇదే రోజు ఒక ఆర్డర్ జారీ చేశారు. అది ఏంటి అని అంటే దళితులను ఇబ్బంది పెట్టే ఒక ఆర్డర్. దళితులు ఎస్సీలు క్రైస్తవులుగా మారితే బీసీసీలు అవ్వాలి అని ఆయన ఒక లెటర్ పెట్టాడు 1950లో. ఇప్పటి వరకు అప్పటి నుండి ఆ ఒక ఆర్డర్తో క్రైస్తవులైన దళితులను ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆర్టికల్ 341 ప్రకారం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అది చర్చకు రావాలి, పార్లమెంటులో చర్చకు రావాలి, అది బెంచ్ పైకి రావాలి, అక్కడ చర్చలో బిల్ ఆమోదం కావాలి. ఆమోదం అయిన తర్వాతనే దానికి బలం ఉంటుంది, దాన్ని పరిగణలోనికి తీసుకోవాలి. కానీ ఆ ఆర్డర్ ఇప్పటి వరకు పార్లమెంటు చర్చకు రాలేదు, బిల్ ఆమోదం కాలేదు. అయినప్పటికీ పనికిరాని ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని పెట్టి దళితులను ఇబ్బంది పెడుతున్నారు. దళితులను క్రైస్తవులుగా మారితే వాళ్ళు బీసీసీలు అవుతారని, వారి యొక్క హక్కులు కోల్పోతారని రాజ్యాంగానికి విరోధమైనటువంటి క్రియలు ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వంలో కూడా ఈ యొక్క ఆర్డర్ బెంచ్ పైకి రాలేదు. రాని దాన్ని పట్టుకొని ఇబ్బందులు పెడుతున్నారు. దళితులు అయిన క్రైస్తవులు వాళ్ళు ఎస్సీలుగా ఉన్నారు. కులం మారదు, మతం మారుతుందని అనేక సార్లు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయినప్పటికీ ఈ ప్రభుత్వాలు దానిని పట్టింపు చేయకుండా క్రైస్తవులను అంటే దళితులను టార్గెట్ చేస్తూ ఈ భారతదేశంలో దళితులను టార్గెట్ చేస్తూ ఒకవేళ హిందువులుగా ఉందామనంటే గుళ్ళోనికి రానివ్వరు, హిందువులుగా ఉందామనంటే ఆ గ్రంథాలను చదవనియరు, చదివితే నాలుకలు కట్ చేసిన రోజులు ఉన్నాయి, వింటే సీసం పోసిన రోజులు ఉన్నాయి, ముడ్డికి చీపురు కట్టారు, మూతికి ముంతె కట్టారు, దళితులు ఊరు బయట ఉండాలి అని ఎప్పుడు వెలివేతకు గురవుతున్నారు. ఈ యొక్క బానిసత్వం ఎందుకు అనేసి క్రైస్తవులుగా యేసుక్రీస్తు అందరినీ ఒకేలా ప్రేమించే దేవుడు, ఆయన వద్దకు వెళ్తే ఇవి ఉండయని క్రైస్తవులుగా మారితే కూడా వదిలేయకుండా దళితులను ఇబ్బంది పెడుతున్నారు. ఈ ప్రెసిడెంట్ ఆర్డర్ని తీసివేయాలని, బీసీసీని రద్దు చేయాలని క్రైస్తవ హక్కుల రక్షణ సమితి డిమాండ్ చేస్తుంది. దీని కొరకు ఒక పోరాటం కూడా చేయడానికి సిద్ధమవుతున్నాం. దాని ఒక ప్రణాళిక వేస్తున్నాం. మొన్నటికి మొన్న దళితులు ఎక్కడ ఉన్న దళితులను ఆ ఇబ్బందుల పాలు చేయడమే, దళితులను వంచడమే, దళితులకు ఎస్సీలకు విలువ లేకుండా ఊరు బయటలో ఉంచడమే. మొన్నటికి మొన్న తమిళనాడు రాష్ట్రంలో ఒక దళితుడు బుల్లెట్ బండి పైన వెళ్తున్నాడని తెలిసి ఆ 2 చేతులు నరికేశారండి. ఆంధ్రాలో ఒక దళితుణ్ణి భయంకరంగా కొట్టి ఆ కొడ్రాయర్ ఆయన నోట్లో కుక్కి ఇబ్బందుల పాలు చేశారండి. దళితులకు ఎక్కడ రక్షణ లేకుండా పోతుంది, క్రైస్తవ్యంలోకి వచ్చిన రక్షణ లేకపోతుంది. ఆ ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వం అండి. ఏ కులానికైనా ఏ మతానికైనా ఎవరికైనా సమాన హక్కులు ఉంటాయి. కానీ దళితులకు మాత్రం సమాన హక్కు లేదండి. క్రైస్తవులుగా బీసీలు మారితే బీసీసీ లేదండి, క్రైస్తవులుగా ఓసీలు మారితే బీసీసీ లేదండి, క్రైస్తవులుగా ఎస్టీలు మారితే బీసీసీ లేదండి. కేవలం దళితులకు మాత్రమే ఈ బీసీసీ వర్తిస్తుంది. ఇది ఎక్కడిదండి వివక్ష? ఆర్టికల్ 14 చెప్తుంది సమాన హక్కు ఉందని. ఆ సమాన హక్కును కాలరాస్తూ, సమాన హక్కును తుంగలో దొక్కుతూ రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని నెట్టిపారేసి దళితులుగా ఉన్న క్రైస్తవులను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా దీనిపైన మాట్లాడాలని మేము ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. కానీ ఎవరూ మాట్లాడట్లేదు. ఎందుకు దళితులంటే ఇంత వివక్ష చూపుతున్నారండి? దళిత క్రైస్తవులను ఎందుకు ఇంత ఇబ్బందుల పాలు చేస్తున్నారు? ఒకటండి, ఈ యొక్క మతోన్మాదులు, ఈ మనువాదం ఏం చేస్తుందంటే ఒకవేళ యేసుక్రీస్తుని నమ్ముకుంటే మాకు ఉనికి లేకుండా పోతుందనే భయముతో దీనిని ఈ ఆర్డర్ పాస్ కాని ఆర్డర్ని, పనికిరాని ఆర్డర్ని పట్టుకొని దళితులను ఇబ్బంది పెడుతున్నారు, దళిత క్రైస్తవులను ఇబ్బంది పెడుతున్నారు. దీని కొరకు క్రైస్తవ హక్కుల రక్షణ సమితి మేము ఈరోజు మేము ప్రభుత్వాలకు చెప్తున్నాం. ప్రభుత్వాలు దయచేసి, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు దీని మీద మాట్లాడండి. దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, దయచేసి మాట్లాడండి. దళితులకు జరుగుతున్న అన్యాయం, ఎక్కడ వెళ్ళిన దళితులకు అన్యాయమే జరుగుతుంది. ఈ అన్యాయాన్ని ఎదిరించండి. ఈ పనికిరాని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసివేయాలని, ఈ బీసీసీని ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. క్రైస్తవ హక్కుల రక్షణ సమితి డిమాండ్ చేస్తుంది.
దీనికి అందరూ కూడా సహకరించాలి. అన్ని క్రైస్తవ సంఘాలను కూడా మేము ఆహ్వానిస్తున్నాం. దీని మీద పెద్ద చర్చ జరగబోతుంది. దీని కొరకు మనం ఉద్యమించబోతున్నాం, మనము ఉద్యమాలు చేయబోతున్నాం. కాబట్టి అన్ని క్రైస్తవ కమిటీలు ఒక తాటిపైకి రావాలని ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. కార్యాచరణ ప్రకటిస్తాం. తప్పకుండా అందరం ఒక తాటిపైకి వద్దాం. మనం చూస్తే ఆర్టికల్ 341లో క్షుణ్ణంగా రాయబడింది. ప్రాంతాలను కానీ కులాలను కానీ ప్రెసిడెంట్స్ ఆర్డర్తో విభజించాలని అనుకున్నప్పుడు తప్పకుండా పార్లమెంట్లో చర్చ జరగాలి, బిల్ పాస్ కావాలి. అవుతేనే అది పరిగణలోనికి తీసుకొస్తారు, దానికి విలువ ఉంటుందని ఆర్టికల్ 341 నొక్కి చెప్తుంది. దాన్ని కూడా పక్కకు పెట్టి ఈ పనికిరాని ప్రెసిడెంట్స్ ఆర్డర్తో క్రైస్తవులను ఇబ్బంది పెడుతున్నారు. క్రైస్తవులు ఎస్సీలుగా మారిన క్రైస్తవులను ఇబ్బంది పెడుతున్నారు. మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ఆర్టికల్ 14 ప్రకారం అందరినీ బీసీసీలుగా మార్చండి. బీసీలు క్రైస్తవులుగా మారిన, ఓసీలు క్రైస్తవులుగా మారిన, అదేవిధంగా ఎస్టీలు క్రైస్తవులుగా మారిన బీసీసీ ఇవ్వండి. 25% ఈ యొక్క రిజర్వేషన్ని పెంచండి. దాన్ని కూడా మేము వద్దంటలేం. మీరు కావాలి అంటే సమాన హక్కు ఆర్టికల్ 14ను మీరు పరిగణలోకి తీసుకొని క్రైస్తవులకు న్యాయం చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క మాటలు